10,000 లోపు మొబైల్ తీసుకుందాం అనుకున్నట్టయితే అందులో ఫస్ట్ చూడాల్సింది ప్రాసెసర్. 10,000 లోపు బెస్ట్ ప్రాసెసర్ ఏంటి అంటే Dimensity 6300, దాని తర్వాత Exynos 1330. సో ఇప్పుడు 10,000 లోపున్న Dimensity 6300 ఏ ఫోన్లలో ఉంది, వాటిలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దాంతో పాటు Exynos 1330 ప్రాసెసర్ కూడా ఏ ఫోన్లలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడం ద్వారా మీకు 10,000 లో ది బెస్ట్ మొబైల్ ఏదో అర్థమైపోతుంది. నంబర్ 4 మరియు నంబర్ 3 లిస్ట్ లో టెక్నోపాప్ 9 5G మరియు టెక్నోస్పార్క్ 13C రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో దాదాపు సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా మార్కెట్ లోకి 2024 సెప్టెంబర్ మరియు అక్టోబర్ 1 మంత్ గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. వీటిల్లో 6.6 HD+ IPS LCD డిస్ప్లేని 128Hz రిఫ్రెష్ రేట్ తో ఇస్తున్నారు. ఈ రెండు ఫోన్లు కూడా MediaTek Dimensity 6300 6 nm కి చెందిన 2.4 GHz ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. Android 14 తో పాటు NFC సపోర్ట్ ని మరియు IR బ్లాస్టర్ లాంటి ఫీచర్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండు ఫోన్లలో కూడా 48 మెగాపిక్సెల్ ని ఇస్తున్నారు. ఈ రెండు ఫోన్ కెమెరాలలో కూడా సోనీ సెన్సార్ ని యూజ్ చేశారు. సో 10,000లో ఉన్న ఈ ఫోన్లలో ఒక డీసెంట్ కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు. 28 మెగాపిక్సెల్ కెమెరాతో డ్యూయల్ LED ఫ్లాష్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని అందిస్తున్నారు. దాంతో పాటు 4 years ల్యాగ్ ఫ్రీ పర్ఫార్మెన్స్, అంటే 4 సంవత్సరాలు ఫోన్ హ్యాంగ్ కాకుండా స్మూత్ గా పర్ఫార్మ్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. IP54 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అంటే IP54 అంటే ఇది ఫోన్ కి సంబంధించిన ప్రొటెక్షన్ అన్నట్టు. సో ఇందులో IP54, IP64, IP65, IP67 ఫోన్స్ కి సంబంధించి ఇన్ని రకాల ప్రొటెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకిచ్చింది IP54. సో ఇది ఓన్లీ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ మాత్రమే, అది గమనించాలి. రెండు ఫోన్లు కూడా 5000 mAh బ్యాటరీ 18 watts ఫాస్ట్ ఛార్జర్ ని సపోర్ట్ చేస్తాయి. అయితే ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే Dimensity 6300 ప్రాసెసర్ యొక్క ఆంటిట్యూడ్ స్కోర్ ఎంత ఉంది అంటే 4,14,564 ఆంటిట్యూడ్ స్కోర్ ఉంది. ఫ్రీ ఫైర్ లాంటి చిన్న చిన్న గేమ్స్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. BGMI లాంటి హై గ్రాఫిక్స్ గేమ్స్ కి మాత్రం కాస్త లాగ్ అవుతుంది. అయినా కూడా స్మూత్ అల్ట్రా సెట్టింగ్స్ లో BGMI ని సపోర్ట్ చేస్తూ మినిమం ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఇక వీటి ప్రైస్ విషయం మాట్లాడుకుంటే టెక్నోపాప్ 9 5G మొబైల్ 4GB RAM 64GB వేరియంట్ అమెజాన్ లో 9,500కి అవైలబుల్ గా ఉంది. టెక్నోస్పార్క్ 30C మాత్రం 4GB RAM 64GB వేరియంట్ ఫ్లిప్కార్ట్ లో 10,000కు అవైలబుల్ గా ఉంది. ఇక సెకండ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే Infinix Hot 50 5G ఉంది. దీంట్లో Dimensity 6300 6 nm కి చెందిన 5G ప్రాసెసర్ ని ఉపయోగించారు. ఈ మొబైల్ ని 2024 సెప్టెంబర్ లో లాంచ్ చేశారు. 6.7 inches HD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో ఇస్తున్నారు. ఈ ఫోన్ లో కూడా 48 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. ఈ కెమెరాలో కూడా సోనీ సెన్సార్ ని ఉపయోగించారు. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ 1080 30 మరియు 60 fps వీడియో రికార్డింగ్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది Android 14 తో వస్తోంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు 5000 mAh బ్యాటరీ 18 watts ఫాస్ట్ ఛార్జర్ ని విత్ ఫోన్ కేస్ తో పాటు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ అయితే ఏకంగా 5 years హ్యాంగ్ కాకుండా నడుస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ ఫోన్ కూడా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. కానీ BGMI లాంటి హెవీ గేమ్స్ ని లో గ్రాఫిక్స్ తో ఆడుకోవచ్చు, కానీ అంత బెటర్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వదు. ఈ ఫోన్ ప్రైస్ విషయం మాట్లాడుకుంటే 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ 10,000కు అవైలబుల్ గా ఉంది. ఇక 10,000 లోపు నంబర్ 1 లో ఉన్నది Samsung Galaxy A14 5G. దీంట్లో Exynos 1330 5 nm కి చెందిన 5G ప్రాసెసర్ ని యూజ్ చేశారు. Exynos 1330 ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీని ఆంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 4,09,771 ఉంది. Dimensity 6300 కంటే కొంచెం తక్కువ అనే చెప్పొచ్చు, కానీ వాడేటప్పుడు పర్ఫార్మెన్స్ లో దాదాపు రెండు ఈక్వల్ గా పనిచేస్తాయి. కొన్ని విషయాల్లో Dimensity 6300 కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అయినా కూడా 10,000 లోపు ఇది బెస్ట్ మొబైల్ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఎందుకు ఉంచానంటే దీంట్లో మంచి ప్రాసెసర్, మంచి కెమెరా, మంచి డిస్ప్లే ఇలాంటి మంచి ఫీచర్స్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇది 1 year old మొబైల్. దీన్ని 2023 జనవరిలో లాంచ్ చేశారు. ఇది Android 13 తో వస్తోంది. 14 కి అప్గ్రేడ్ చేస్తామని కూడా చెప్తున్నారు. దీంట్లో 6.6 inches Full HD+ కి చెందిన డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో ఇస్తున్నారు. ఈ ఫోన్ లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఈ ఫోన్ 1080 60 fps వరకు వీడియో రికార్డింగ్ ని సపోర్ట్ చేస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 mAh బ్యాటరీ, 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. కానీ బాక్స్ లో వీళ్ళు ఛార్జర్ ని ప్రొవైడ్ చేయడం లేదు. ఇదొక్కటే దీంట్లో ఉండే మైనస్ అని చెప్పుకోవాలి. ఓవరాల్ గా 10,000 లోపు కెమెరా పరంగా, ప్రాసెసర్ పరంగా ఇంకా కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ కావాలంటే దానికోసం Infinix Hot 50 5G మరియు టెక్నోపాప్ 9 5G మరియు టెక్నోస్పార్క్ 30C 5G వీటిలో ఏదో ఒకటి తీసుకోండి బెటర్.
లేదు ఈ ఇన్ఫినిక్స్ మరియు టెక్నో స్పార్క్ అంటే కొత్తగా ఉన్నాయి, ఈ బ్రాండ్స్ మాకు నచ్చటం లేదు, వీటి సర్వీస్ సెంటర్స్ అంత అవైలబుల్ గా లేవు అనుకుంటే పోకో M6 5G మరియు రెడ్మీ 13C 5G వీటిలో ఏదో ఒకటి తీసుకోండి బెటర్. కాకపోతే ఇవి 1 year పాతవి, అది గమనించి తీసుకోండి. ఇక 10,000 లోపు 5G ఫోన్లలో అన్ని ఫీచర్స్ ఉన్నాయి కానీ ఫుల్ HD+ డిస్ప్లేని ఎవ్వరూ ఇవ్వడం లేదు, ఒక సామ్సంగ్ గెలాక్సీ A14 తప్ప. 10,000 లోపు ఉన్న 5G ఫోన్లలో ఇదొక్క ఫోన్ లోనే ఫుల్ HD+ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్డి డిస్ప్లేతో కంపేర్ చేస్తే ఫుల్ HD+ డిస్ప్లే చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. కాబట్టి ప్రాసెసర్, కెమెరాతో పాటు డిస్ప్లే కూడా బాగుండాలంటే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ A14 5Gని తీసుకోండి. కానీ దీంట్లో చార్జర్ ని ప్రొవైడ్ చేయడం లేదు, అది గమనించి తీసుకోండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా 10,000 లోపు ఫోన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి టెక్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.